రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, ఇప్పుడు దేశం అంతటా 5 రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగినప్పటికీ మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసరికి ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు అందరూ తమిళనాడు రిజల్ట్స్ మీద, తమిళనాడులో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనే దాని మీద ఉత్కంఠ నడుస్తుంది. ఏంటి సార్, ఓవరాల్గా విజయ్కే మేజర్గా అవకాశాలు ఉన్నప్పటికీ ఇన్ని కాన్ఫ్లిక్ట్స్, ఇన్ని మల్లగుల్లాలు ఎందుకు నడుస్తున్నాయి? అసలు ఏం జరగబోతుంది? కేవలం సంకుచితమైన రాజకీయాల వల్ల ఎవరైతే నెగ్గారో వాళ్ళకి అధికారం అప్పగించలేనటువంటి ధోరణి వల్ల ఇలా జరుగుతుంది. ఇప్పుడు విజయ్ ఆయన తమిళ వెట్రి కజగం టీవీకే పార్టీ స్పష్టంగా పెద్ద పార్టీగా వచ్చాయి. వాళ్లకు 107 అంటే 11 స్థానాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఏ ఒక్కరు కూడా ఇందులో దగ్గరలో కూడా లేరు కదా దరిదాపుల్లో. అటువంటిప్పుడు విజయ్ని ముఖ్యమంత్రిగా ఆహ్వానించడంలో అభ్యంతరం ఏంటి? ఎందుకు చేశారంటే ఒకటే, అతనికి ముందే అమిత్ షా ఫోన్ చేశారు హోంమంత్రి, ఆయన స్పందించలేదు, బీజేపీతో కలవడానికి సిద్ధపడలేదు. కాబట్టి ఇంకా ఆయన కాంగ్రెస్తో కలుస్తున్నారు. పైగా మాతో కలవకపోగా వాళ్ళతో కలుస్తున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఈ ఇద్దరు కూడా బీజేపీకి రాజకీయ శత్రువులు, ప్రత్యర్థులు, లేకపోతే సైద్ధాంతిక ప్రత్యర్థులు చెప్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు. అందువల్ల ఎప్పుడైతే విజయ్ డిఎంకేను, అన్నా డిఎంకేను, బీజేపీని కాదని కాంగ్రెస్, కమ్యూనిస్టులతో తమిళనాడులో కొత్త వేదిక, కొత్త అవకాశం, కొత్త ద్వారం తెరవాలనుకున్నాడు, అప్పుడే ఆయనకు బ్రేక్లెస్ పడ్డాయి. దానితో కొంతమంది చెప్తున్నారు అనుభవం లేకపోవడం అని ఎప్పుడు చెప్తుంటారు. కానీ ఆయన 7 ఏళ్ల కింద నుంచి కూడా రాజకీయ అంశాల మీద సినిమాలు తీస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎప్పుడు క్రియాశీలంగా ఉన్నాడు, దర్శకుడు మాజీ. అందువల్ల విజయ్కి తనకునే రాజకీయ స్పష్టత ఏదో తనకు ఉంది. గవర్నర్ ఆయన విశ్వనాథ్ అర్లేకర్ అని ఆయన ఉద్దేశపూర్వకంగా అడ్డం పెట్టాడు. అడ్డం పెట్టి అప్పటికప్పుడు తిప్పుతున్నాడు. ఇంకాసేపట్లో కూడా విజయ్ మళ్ళీ కలుస్తాడు అంటున్నారు. కానీ ప్రమోద్ ఇంతకుముందు కంటే ఇప్పుడు విజయ్ అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి. ఎందుకంటే కాంగ్రెస్ 5 ఇంతకుముందే మద్దతు తెలిపారు. ఆ తర్వాత చెరి 2 స్థానాలు ఉన్నటువంటి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, విసికే విడుదలై తచ్చి కర్రవి ఏదో ఆ పార్టీ వాళ్ళు కూడా మద్దతు ప్రకటించారు. సో ఇప్పుడు ఆయనకు 118 స్థానాలు పూర్తిగా వచ్చేస్తాయి. సాయంత్రం గవర్నర్ను కలిసినప్పుడు ఆయన ఈ జాబితా ఇస్తారని చెప్పి మనం భావించాలి. ఆయన మీద వచ్చింది ఏంటంటే, ఆయన గవర్నర్కి అది వరకు ఇచ్చినప్పుడు తన ఒక్క పార్టీ స్థానాలు ఇచ్చి నాది పెద్ద పార్టీ కాబట్టి నన్ను పిలవండి అని ఆయన ఉంటే బాగుండేది. అలా కాకుండా కాంగ్రెస్ 5 కూడా కలిపేసరికి కలిపినా మెజార్టీ రాలేదు కదా అని గవర్నర్ పేచి పెట్టాడు అని కొంతమంది అంటున్నారు. ఇవన్నీ కాదు, గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించుకొని తనకు గిట్టని ప్రభుత్వాలను, ప్రత్యర్థి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం బీజేపీకి, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రభుత్వానికి బాగా అలవాటైంది. అందులో విజయ్ తమ కలవలేదు. తమిళనాడులో అసలే సనాతనము, లేకపోతే మతాలు, ఇదంతా చాలా నడిచింది. కాబట్టి బీజేపీ ప్రయత్నాలు విఫలమైనందువల్లనే గవర్నర్ అర్లేకర్ కాలడం పెట్టడానికి విఫలయత్నం చేశారు. కానీ ఆ విజయ్కి అత్యధిక స్థానాలు రావడం వల్ల కావచ్చు. రెండవది, ఒక ప్రజాస్వామిక దృష్టి అందరికీ ఉంటుంది కాబట్టి అతన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా అతనికే మీరు అవకాశం ఇవ్వాలి పెద్ద పార్టీగా వచ్చినప్పుడు అని గట్టి వైఖరి తీసుకున్నారు. ఇటు రాజకీయ పార్టీలో కాంగ్రెస్ వెంటనే తీసుకుంది. వామపక్షాలు కూడా ఇంకా సేపట్లో చెప్తాయి. కానీ అంతకంటే ముందే వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ మీకు అభ్యంతరం ఏంటి అని వాళ్ళు కూడా చెప్పేశారు. కాబట్టి ఆ పని ఎట్లాగూ జరుగుతుందని తెలిసినా అంగీకరించలేక ఇంత జాప్యం చేశారు. ఇప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మద్దతు తెలపాలని నిర్ణయించాయి. దాదాపు ఆ పార్టీల ప్రధాన కార్యదర్శులు ఎంఏ బేబీ రాజా ఢిల్లీలో సమావేశమయ్యారు. వాళ్ళు వెళ్తున్నారు. అలాగే రాజకీయ సినిమా పరంగా చూస్తే హీరోయిన్లు, హీరోలు అందరూ మద్దతు. ధనుష్ కానీ, విశాల్ కానీ, ఇక్కడ కమల్ హాసన్ కానీ రాజకీయంగా వ్యతిరేకించి, ప్రకాష్ రాజ్ కానీ, అంటే వ్యతిరేకించిన వాళ్ళు కూడా మంచో చెడ్డ అతను పెద్ద పార్టీగా వచ్చినప్పుడు దానికి మీ అభ్యంతరం ఏంటి అనేది వచ్చింది. బట్ నేను అనుకుంటాను ఆలస్యంగా అయినా అయిష్టంగా అయినా విజయ్ని ముఖ్యమంత్రిని చేయక తప్పదు. అదే ప్రమాణ స్వీకారం ఎప్పుడు మనం చూడాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా చేస్తే విజయ్ మరింత పెద్ద హీరో అవుతాడు. ఇప్పటికే ఒక హీరో అయ్యాడు, ఎన్టీఆర్ తర్వాత అతిపెద్ద సంచలనకారుడని. అతను మరింతగా పెరిగిపోయి పాతుకుపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆటంకం ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయంగా బీజేపీ నుంచి వస్తుంది అందరికీ తెలుసు. కానీ దాంతోపాటు
డిఎంకే అన్నా డిఎంకేలు ద్రవిడ భావజాలంతో తమిళనాడు రాష్ట్రాలు మా మధ్య తిరగాలని భావిస్తున్న ఈ రెండు పార్టీలు చాలా ఏమనాలంటే ఒక ప్రతికూల పాత్ర, సైంధవ పాత్ర నిర్వహించాయి. అందులో మరి ముఖ్యంగా అన్నా డిఎంకే మొదట విజయ్కి మద్దతు పంపించింది. మేము నిన్ను బలపరుస్తాం, మమ్మల్ని పిలువు, మంత్రివర్గంలో తీసుకోవాలని. ఆయన మళ్ళీ మీ కుంపటి నాకెందుకు అని ఆయన దానికి స్పందించలేదు. దాంతో చాలా హర్ట్ అయిపోయాం. మేమై ఆఫర్ ఇచ్చినా విజయ్ స్పందించలేదు. అందుకని మేము డిఎంకేతో కలిసి వెళ్తాము. కలిసినా విజయ్ కంటే తక్కువే ఉంటాయి ఇద్దరు కలిసినా. కానీ ఇద్దరం కలిస్తే అప్పుడు ఎన్నికల తర్వాత ఏర్పడిన అతిపెద్ద కూటమికి ద్వితీయ ప్రాధాన్యత ఇవ్వాలి కదా, కాబట్టి మాకు వస్తుందన్న పద్ధతిలో వాళ్ళు హంగామా చేశారు. కానీ అది కూడా ఫలించలేదు. ఎందుకంటే డిఎంకే ఒక విధంగా, అన్నా డిఎంకే మరో విధంగా నాటకాలు ఆడాయి. అన్నా డిఎంకేనేమో విజయ్తో ఇలా పంపిస్తూనే డిఎంకేకి పంపించింది. డిఎంకేమో నిన్నటి పత్రికలన్నింటిలో, ముఖ్యంగా తమిళనాడు పత్రికల్లో మేమేమాత్రం సిద్ధంగా లేమో, ఆగర్భ శత్రువు లాంటి అన్నా డిఎంకేతో ఎందుకు కలుస్తామో ఇలా చిందులు తొక్కారు. కానీ ఈరోజు చూస్తే తమిళనాడులో ప్రధానంగా ఉన్న సర్క్యులేషన్ ఉన్న మౌంట్ రోడ్ మహావిష్ణు అని పిలువబడే హిందూ పత్రిక బ్యానర్ ఐటమ్ ఏఐడిఎంకేతో మా కలవడానికి డిఎంకేకి అభ్యంతరం లేదు అని. సో ఉంటే మీరు ఉండాలి, లేకపోతే మేము ఉండాలి, కానీ మధ్యలో ఇంకోటి రాకూడదన్న ఒక ఫిలాసఫీకి డిఎంకేలు రెండు వచ్చాయి. నాకు తెలిసి సిపిఎం లాంటి పార్టీలు డిఎంకేతో కూడా మాట్లాడాలి, పొత్తులో ఉన్నాం కాబట్టి దూకకూడదని కొంత సమయం కొంత వ్యవధి ఇచ్చాయి. కానీ డిఎంకే ఎప్పుడైతే అన్నా డిఎంకేతో కలిసి అసలు ఈ ప్రభుత్వం రానివ్వకుండా చేయాలి ఇలా భావించిందో, ఇంకా వాళ్ళకి ఆ పాత ఆలోచన కట్టుబడి ఉండాల్సిన అవసరమేం లేకుండా పోయింది. స్టాలిన్ కూడా అనివార్యంగా మొహమాటంగా విజయ్కి అవకాశం ఇస్తే మేము 6 నెలల పాటు భంగం కలిగించాము అంటే 6 నెలల తర్వాత కలిగిస్తామని ఒకటి, రెండవది 6 నెలలకు వరకు హామీ ఇస్తాం పిలవని అని చెప్పట్లే అప్పటికి డిఎంకే నాయకులు ఇతరులు చెప్తున్నారు. కానీ కాబట్టి ఇన్నిటి మధ్యలో ఈదుకొని విజయ్ ఇప్పుడు తప్పకుండా కమ్యూనిస్టులు వీసీకే చెప్పిన తర్వాత ఇంకా ఆయనకే అత్యధికమైన అవకాశం ఉంటుంది. గవర్నర్ ఆయన పిలిచి ప్రమాణ స్వీకారం చేయించాల్సి వస్తుంది. దీనివల్ల రెండు తేలుతున్నాయి. దక్షిణ భారతంలో బీజేపీ కాలు ఉండడం, బలపడటం అంత సులభం కాదు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్, కేరళలో కాంగ్రెస్, తమిళనాడులో ఇప్పుడు ఇది వస్తుంది, పుదుచ్చేరిలో ఓకే అక్కడ ఒకచోట ఎన్డీఏ, ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి బీజేపీతో కూడినా కానీ బీజేపీ ప్రధాన పాత్ర కాదు. కాబట్టి ఇప్పుడు తమిళనాడు కూడా చేయి జారిపోతే బీజేపీకి దక్షిణాదిన అసలు లేదు, ఉత్తరాది పార్టీ అనే ముద్ర మరింత బలంగా పడుతుంది. ఇది ఎలా జరుగుతుంది? గవర్నర్ ఇప్పటికైనా స్పందిస్తాడా? లేదు నేను సంతృప్తి చెందలే, ఎవడే చెప్తాడు దాన్ని, నువ్వు ఎందుకు సంతృప్తి చెందావు? సుప్రీంకోర్టు గతంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కానీ ఇతర కేసులో కానీ చెప్పింది ఏంటంటే, మెజారిటీ ఉందో లేదో తేలాల్సింది శాసనసభల్లో కానీ రాజ్భవన్లలో కాదు. అప్పుడు రాజ్భవన్ అనేవాళ్ళు, ఇప్పుడు లోక్భవన్ అంటున్నారు, కాదు అని చెప్పింది. కానీ ఇక్కడ నేను సాటిస్ఫై కావాలంటాడు. ఈయన ఎందుకు సాటిస్ఫై చేయాలి? ఒకవేళ ఈయన సాటిస్ఫై చేసిన అవకాశం ఇచ్చావు, ఆ తర్వాత మద్దతు తగ్గితే సభలో నిరూపించబడదు కదా. కాబట్టి ఒక కావాలని మనసులో ఒకటి పెట్టుకొని వాళ్ళు అడ్డం పడ్డారు, అది విఫలమైపోయింది. బహుశా రాత్రికో విజయ్ ప్రమాణ స్వీకారము, దానికి సమయం నిర్ణయించటము ఇట్లాంటివి జరగవచ్చు. వాస్తవానికి విజయ్కి మద్దతుగా వీసీకే పార్టీ, కమ్యూనిస్టులు నేరుగా ముందుకు వస్తున్నారనే సమాచారం అందుకున్న తర్వాతనే డిఎంకే అన్నా డిఎంకే దగ్గర అవుతున్నాయి, ఇదేదో ఇబ్బంది అయినా ఒక కావాలని ఒక కృత్రిమమైన ఇది పెరిగింది. కానీ అవి ఫలితాన్ని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు మీడియాను కూడా పిలిచారు, మీడియాను పిలిచి సూటిగానే మద్దతు తెలపబోతున్నారు. 107 స్థానాలతో వచ్చిన ఆ పార్టీకి మొదటి అవకాశం ఇవ్వాలి అన్నదే ఖచ్చితమైన అభిప్రాయంగా ఉంది. నేను మాట్లాడాను ఒక ప్రముఖ వామపక్ష నాయకుడితో కూడా, ఆయన చెప్పింది ఒకటే, డిఎంకే అన్నా డిఎంకేలో అడ్డం పడితే కూడా మేము వ్యతిరేకిస్తాము. మామూలుగా మేము కలిసి పోటీ చేసాం, కానీ డిఎంకేతో వాళ్ళు కనుక ప్రభుత్వాన్ని ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా మేము మటుకు విజయ్తోనే ఉంటామన్నారు. అది ప్రజలకు కూడా చెప్పబోతున్నారు, అది మనం ఊహించవచ్చు. కాబట్టి దాంతో బహుశా ఈ సంక్షోభానికి తెరపడుతుంది, ప్రతిష్టంభనకి తెరపడుతుంది అని భావిస్తున్నాం. రైట్ సార్.